వన్ బై వన్ బ్రేకింగ్ వార్తలు చూస్తాం కానీ ఇప్పుడు మాత్రం మీకు ఒకేసారి 4 బ్రేకింగ్ వార్తలను అలాంగ్ విత్ విజువల్స్ చూపిస్తున్నాం. వాటిలో మొదటి బ్రేకింగ్ వార్త మీరు చూడొచ్చు. ఫస్ట్ బ్రేకింగ్, నేను బచ్చా అయితే 23 సీట్లు గెలుచుకున్న చంద్రబాబు ఎవరు అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు మనకు మొదటి బ్రేకింగ్. ఇక సెకండ్ బ్రేకింగ్ మనకు కనిపిస్తోంది. కేజీఎఫ్ అంటే కాకాని గోవర్ధన్ ఫీల్డ్ అంటూ విమర్శలు గుప్పించారు చంద్రబాబు. ఇక మూడో బ్రేకింగ్ వార్త మీకు చూపిస్తున్నాం. నాపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సత్యదూరం అంటున్నారు రఘునందనరావు. ఇక నాలుగో బ్రేకింగ్ వార్త మీరు చూడొచ్చు. కేంద్ర హోంశాఖకు సుఖేష్ చంద్రశేఖర్ లేఖ. ఇవి సమయానుకున్న 4 బిగ్ బ్రేకింగ్ వార్తలు. ఒకసారి డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. మొదటి బ్రేకింగ్ వార్త మీకు చూపిస్తున్నాం. బచ్చా అయితే బచ్చా అనే బాబు కామెంట్ కి కౌంటర్ గా జగన్ ఏమన్నారో మీకు చూపిస్తున్నాం. అనకాపల్లి సభలో మాట్లాడారు. కంసుడి ముందు కృష్ణుడు, మారీచుడి ముందు రాముడు కూడా బచ్చానే అంటున్నారు. ఓడిపోయే కాలం వస్తే విలన్లకు హీరోలు బచ్చాల్లాగే కనిపిస్తారంటున్నారు జగన్. ఇక రెండో బ్రేకింగ్ వార్త, నేను బచ్చా అయితే 23 సీట్లు గెలుచుకున్న చంద్రబాబు ఎవరు. మొదటిదే మీకు ఒకసారి మళ్ళీ డీటెయిల్స్ చెప్తున్నాను. డజన్ మందిని పోగేసుకున్న బాబు ఎవరంటూ పంచులు విసిరారు. రెండో బ్రేకింగ్ వార్త, కేజీఎఫ్ 3 చూడాలంటే సర్వేపల్లి రావాలి అంటున్నారు చంద్రబాబు. కేజీఎఫ్ అంటే కాకాని గోవర్ధన్ ఫీల్డ్ అంటూ విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతలు మైనింగ్ అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు బాబు. ఇక మూడో బ్రేకింగ్ వార్త, నాపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సత్యదూరం అంటున్నారు రఘునందన్ రావు. రేపు సాయంత్రం రేవంత్ కు దుబ్బాకకు రావాలి, గడిలో ఉంటాను, ప్రజల్లో ఉంటాను, చూపిస్తానంటూ రఘునందన్ రావు వేసిన సవాల్. ఇక నాలుగో బ్రేకింగ్ వార్త, దుబ్బాకలో ఓడిన రఘునందన్ ఇంకా ఏమన్నారో కూడా మీకు చూపిస్తున్నాం. అసలు ఎలా గెలుస్తారు, మెదక్లో చూస్తారంటున్నారు ఆయన. కామారెడ్డిలో ఓడిన రేవంత్ కొడంగల్లో గెలవలేదా అంటున్నారు రఘునందన్ రావు. ఇక నాలుగో బ్రేకింగ్ వార్త, కేంద్ర హోంశాఖకు సుఖేష్ చంద్రశేఖర్ లేఖ రాశారు. లిక్కర్ కేసు దర్యాప్తులో జోక్యం చేసుకోవాలని వినతిపత్రం ఇచ్చారు. కవిత నుంచి తీసుకున్న డబ్బు ఢిల్లీ, గోవాకు హవాలా మార్గంలో వెళ్లిందంటున్నారు. కవిత, సత్యేందర్, కేజ్రీవాల్ వాట్సాప్ చాట్స్ ను కేంద్ర హోంశాఖకు పంపించాడు సుఖేష్ చంద్రశేఖర్. ఇవి 4 బిగ్ బ్రేకింగ్ న్యూస్.